పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సమయం ఆసన్నమైంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లుగా థియేటర్లలోకి రాబోతున్నాడు పవన్ కళ్యాణ్. దాదాపు 5 ఏళ్లు చిత్రీకరణ జరుపుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని క్రిష్ జాగర్లపూడి, జ్యోతికృష్ణ తెరకెక్కించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అలాగే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అయిన ఏఎం రత్నం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. సినిమా విడుదల తేదీ నుంచి మొదటి 2 వారాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని అర్జీ పెట్టుకున్నారు. ఈ దరఖాస్తుపై స్పందించిన ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతించింది. కాకపోతే నిర్మాత కోరినట్టుగా 2 వారాలు కాకుండా మొదటి 10 రోజుల వరకే అనుమతించింది. అంటే సినిమా విడుదలైన జూలై 24 నుంచి ఆగస్టు 2 వరకు పెరిగిన ధరలే ఉండనున్నాయి. మొదటి 10 రోజులు సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ టికెట్ ధరను ఇప్పుడున్న ధరలకు అదనంగా ₹100 వరకు, అప్పర్ క్లాస్ టికెట్ ధరలను ₹150 వరకు పెంచుకునేందుకు అనుమతించింది. ఈ లెక్కన ప్రస్తుతం సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ టికెట్ ధర ప్రస్తుతం ₹150గా ఉంటే దాన్ని ₹250 వరకు పెంచుకోవచ్చు. అలాగే అప్పర్ క్లాస్ టికెట్ ధర ₹150గా ఉంటే 300 వరకు పెంచుకోవచ్చు. అదే సమయంలో మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలను ₹200 వరకు పెంచుకునేందుకు అనుమతించింది. ఈ లెక్కన ప్రస్తుతం 250గా ఉన్న టికెట్ ధరలు 450కి చేరుకోనున్నాయి. టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు ముందు రోజు అంటే 23న ప్రీమియర్ షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో హరిహర వీరమల్లు సినిమాకు 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి. కానీ ఈ ప్రీమియర్ షోల ధరలు భారీగా ఉండనున్నాయి. ఎందుకంటే ప్రీమియర్ షో టికెట్ ధరలను ఏకంగా ₹600 వరకు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ ధరల పెంపు అనుమతి విషయమై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ఆలస్యంగానైనా సరే తెలంగాణలోని టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడం ఖాయమనే చెప్పుకోవాలి. కాకపోతే విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోలకు అనుమతి రాకపోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 ప్రీమియర్ షో ఘటన తర్వాత తెలంగాణలో ఇకపై ఏ సినిమాకు ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం ఇదివరకే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మొత్తంగా చూసుకుంటే టికెట్ ధరలు మాత్రం భారీగానే పెరిగాయని చెప్పుకోవాలి. ఇంత పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్నప్పటికీ ఈ స్థాయిలో టికెట్ ధరలు పెట్టి సినిమా చూడాలంటే భయమేస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.